హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మన షార్ట్ వీడియోలో ఈ ఇయర్లో రిలీజ్ అయిన బెస్ట్ జోంబీ మూవీస్ అండ్ సిరీస్ల గురించి చెప్తా. అవైతే ఒక 6 దొరికినాయి, ఎందుకంటే ఈ ఇయర్ ఎక్కువగా జోంబీ మూవీస్ పెద్దగా రాలేదు. సో ఉన్న వాటిలో ఇవే దొరికినాయి. అవేంటి ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా చూసేద్దాం. మరి ముందైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్, మార్వెల్ జోంబీస్. ఇది జియో హాట్స్టార్లో విడుదలైన ఒక యానిమేటెడ్ సిరీస్. ఇది వాట్ ఇఫ్ అనే సిరీస్లోని ఒక ఎపిసోడ్ నుండి వచ్చిన స్పిన్ ఆఫ్. మార్వెల్ యూనివర్స్లోని సూపర్ హీరోలు మరియు విలన్స్ జాంబీలుగా మారిన తర్వాత జరిగే యుద్ధాన్ని చూస్తారు. మార్వెల్ అభిమానులకైతే ఒక వినూత్నమైన ఎంట్రీ ఇది, తప్పనిసరిగా చూసేయండి. నెక్స్ట్, ద వాకింగ్ డెడ్ డారిల్ డిక్సన్ సీజన్ 3. ఇది ఫేమస్ ద వాకింగ్ డెడ్ ఫ్రాంచైజీలోని స్పిన్ ఆఫ్ సిరీస్. డారిల్ డిక్సన్ అండ్ కరోల్ పెలిటియర్ యూరోప్లో తన ప్రయాణాన్ని అయితే కొనసాగిస్తారు. కొత్తగా మానవ అండ్ జాంబీ బెదిరింపులను అయితే వీరు ఎదుర్కొంటారు. చాలా బాగుంటుంది సిరీస్, ఒకసారి అయితే ట్రై చేయండి. నెక్స్ట్, ద లాస్ట్ ఆఫ్ అస్ సీజన్ 2. ఇది రెగ్యులర్ జోంబీ షో కానప్పటికీ కూడా, అంటే ఇన్ఫెక్టెడ్ ఫంగల్ వైరస్ సోకిన మానవులతో నిండిన పోస్ట్ అపోక్లిప్టిక్ వరల్డ్ చుట్టూ తిరుగుద్ది. ఇది విమర్శకుల ప్రశంసలు పొందిన సిరీస్ యొక్క 2వ సీజన్ ఇది. ఈ సిరీస్తో ప్రాబ్లం ఏంటంటే యాక్షన్ తక్కువ, డ్రామా ఎక్కువ ఉంటుంది. సో మీరు ఫస్ట్ సీజన్ చూసుంటే చూడండి, లేదంటే స్కిప్ చేయండి. నెక్స్ట్, 28 years later. ఇది ఒక మూవీ. రేజ్ వైరస్తో పునరుజ్జీవింపజేసే ప్రసిద్ధమైన 28 days later ఫ్రాంచైజ్ నుండి ఇది సీక్వెల్. అండ్ దీనికి సీక్వెల్ కూడా రాబోతుంది. ఇంకా యాక్షన్ వైజ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. కొంతమంది దీన్ని విమర్శించినా సరే ఖచ్చితంగా చూడాల్సిన ఫిలిం. ఇందులో ఫోటోగ్రఫీ సూపర్ ఉంటుంది. నెక్స్ట్, ద ఎలిక్సిర్. ఇది నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన ఇండోనేషియన్ జాంబీ మూవీ. ఈ సినిమా విడుదలైన వెంటనే స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్లో టాప్ 10 జాబితాలు చేరిపోయింది. జాంబీ హర్రర్తో పాటు థ్రిల్లింగ్ యాక్షన్ అందిస్తుంది. రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది. నెక్స్ట్, జోమ్ వీవర్. ఇది కొరియన్ సిరీస్ అయిన ఆల్ ఆఫ్ అస్ ఆర్ డెడ్ తరహాలోనే ఉంటుంది. జాంబీ అవుట్ బ్రేక్ మధ్య పాఠశాలలో చిక్కుకుపోయిన విద్యార్థుల గురించి ఈ స్టోరీ ఉంటుంది. ఈ సిరీస్ కేవలం యాక్షన్ మరియు హర్రర్ మాత్రమే కాకుండా జాంబీ అపోక్లిప్స్ నేపథ్యంలో మానవ స్వభావం, అధికారం మరియు అత్యాశ వంటి అంశాలను కూడా అన్వేషిస్తుంది. సో ఈ సిరీస్ అయితే మిస్ అవ్వద్దు. మరిన్ని ఇలాంటి షార్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని కొంచెం సపోర్ట్ ఇవ్వండి. బై బాయ్, జై హింద్.